డయేరియా ఆర్ మోషన్స్ అవుతున్నప్పుడు అందరూ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటో చెప్తాను. సో చాలామంది మోషన్స్ మొదలవ్వంగానే ఫార్మసీకి వెళ్ళి ఒక యాంటీమోటిలిటీ డ్రగ్ తెచ్చుకొని వేసేసుకుంటూ ఉంటారు. సో ఇలా కాజ్ ఏంటో తెలుసుకోకుండా ఇలాంటి యాంటీమోటిలిటీ డ్రగ్స్ వాడటం వల్ల ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సో జనరల్గా డయేరియా అనేది ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు, లేదంటే ఏదైనా ఫుడ్ అలర్జీస్ వల్ల రావచ్చు, లేదంటే మనకి లోపలే ఉన్న కడుపులో వాపు, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ ఇలాంటి కాజెస్ వల్ల కూడా రావచ్చు. సో ఇలా కాజ్ తెలుసుకోకుండా మీకు నచ్చిన టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఇన్ కేస్ ఇన్ఫెక్షన్ ఉంటే కనుక మన బాడీ ఆ ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్టూల్తో ఆ ఇన్ఫెక్షన్ అనేది బయటికి ఫ్లష్ అవుట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మీరు ఇలాంటి యాంటీమోటిలిటీ డ్రగ్స్ వేసుకోవడం వల్ల మన పేగులో కదలికలు ఆగిపోయి ఆ మోషన్ని బయటికి పంపడం అనేది ఆగిపోయి ఇన్ఫెక్షన్ ఇంకా లోపల ఎక్కువ అయిపోయి పేగుల్ని డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా మోషన్స్ అవుతుంటే ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేసి దానికి కాజ్ ఏంటనేది ఎవాల్యుయేట్ చేసుకొని అప్పుడు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ట్రీట్మెంట్ మాత్రమే వాడాలి. సో చాలామంది చేసే ఇంకొక మిస్టేక్ ఏంటంటే, చాలా కామన్గా మనం చూసేవి ఇన్ఫెక్టివ్ డయేరియాసే. సో వాళ్ళకి మా దగ్గరికి వచ్చినప్పుడు మేము యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత ప్రిస్క్రైబ్ డ్యూరేషన్ ఉంటుంది, 5 days అనో ఎంతో ఈచ్ యాంటీబయాటిక్ ఒక్కొక్క డ్యూరేషన్ ఉంటుంది. సో కానీ 99% ఆఫ్ ద పేషెంట్స్కి ఫస్ట్ డోస్ ఆర్ సెకండ్ డోస్ ఆఫ్ యాంటీబయాటిక్ వేసుకున్న తర్వాత ఫస్ట్ 1 dayలోనే సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోయి డయేరియా అనేది కంట్రోల్లోకి వచ్చేస్తుంది. సో ఇలాంటి పేషెంట్స్ అందరూ ఏం చేస్తుంటారంటే, నాకు తగ్గిపోయింది కదా అని యాంటీబయాటిక్ వేసుకోవడం ఆపేస్తారు. ప్రిస్క్రైబ్ డ్యూరేషన్ యాంటీబయాటిక్ వేసుకోకపోవడం వల్ల జరిగే అనర్థాలు ఏంటంటే, మనం 1 or 2 doses మాత్రమే వేసుకోవడం వల్ల ఆ బ్యాక్టీరియా మనకి ఆ యాంటీబయాటిక్ కంప్లీట్గా చావకుండా ఆ బ్యాక్టీరియా అనేది ఆ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటుంది. సో ఇన్ ఫ్యూచర్ మీకు ఎప్పుడన్నా మళ్ళీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినా, లేదంటే ఈ ఇన్ఫెక్షనే సరిగ్గా తగ్గకుండా తర్వాత అగ్రవేట్ అయినా సరే మీకు యాంటీబయాటిక్స్ అవి పని చేయకుండా హయ్యర్ యాంటీబయాటిక్స్కి వెళ్ళాల్సి రావటం, ఇంకా ఎక్కువ కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు.